మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. వచ్చిన మూడు దగ్గరకు వచ్చినారు. హలో, మూడు దగ్గరకు వచ్చినారు. అప్పటికి అంటున్నా మూడు దగ్గర నేను నేను పొద్దుటూరు కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ కె గంగా సుధాకర్. మేము ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నామంటే మానవ ర్యాలీ చేస్తున్నాము. మాకు 5 days బ్యాంకింగ్ కావాలని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే టువర్త్ బైపార్ట్ సెటిల్మెంట్లో మాకు 5 days బ్యాంకింగ్ ఇస్తామని చెప్పినారు, కానీ వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. తర్వాత ఫిబ్రవరిలో, తర్వాత మార్చిలో కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. IBA ద్వారా, EOBU ద్వారా మేము కన్సల్ట్ తీసుకొని ఆల్రెడీ సంతకాలు పెట్టినారు. మన నిర్మలా సీతారామన్ అయితేనేమిటి, తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సైన్ చేసేసింది మీకు 5 days బ్యాంకింగ్ ఇస్తామని. కానీ ఇంతవరకు సైలెంట్గా ఉన్నారు, అంటే ఏం తెలియనట్టు మన వరకు మనం చేసుకుంటూ పోతున్నాం. కూడా బ్యాంకర్స్ చాలా సఫర్ అవుతున్నారు. తర్వాత వాళ్ళ హ్యూమన్ బీయింగ్స్ లాగా మనం బతకాలనుకుంటే బతకలేకపోతున్నాం. ఎందుకంటే బ్యాంకు టైం 10 అని చెప్పేసి 10 to 5 అని చెప్పినారు, కానీ 5 తర్వాత ఎవరు బ్యాంకర్స్ పోలేదండి. చాలా కష్టపడి సాయంత్రం నైట్ 10 అవుతుంది నైటు, కానీ మనకు ఎక్కడ అనేది మానవ స్ట్రెస్ అంటే చాలా సఫర్ అవుతున్నాం బ్యాంకర్స్. కాబట్టి సైకలాజికల్గా చాలా దెబ్బతింటున్నారు. కాబట్టి ఈ విధంగా మేము కోరుకునేది ఏంటంటే, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితేనేమి, తర్వాత RBI అయితేనేమి, నాబార్డ్ అయితేనేమి, మిగతా బ్యాంకులలో 5 days, మిగతా రంగాలలో 5 days ఇచ్చినారు. కానీ మా బ్యాంకర్స్కి ఇవ్వాలంటే ఎందుకో ఆలోచిస్తూ ఉన్నారు. అంటే సామాన్య ప్రజలు దెబ్బతింటారని అంటున్నారు. ఎక్కడ దెబ్బతింటున్నారని? ఫోన్పేలు వచ్చినాయి, ప్రతి బ్యాంకుకు యాప్లు వచ్చినాయి, ఫోన్పేలు అన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదండి. ఈరోజు బ్యాంకు మూసేసినామని చెప్పేసి నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు, తర్వాత ఫోన్పే మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారు, తర్వాత అన్ని రంగాలలో మన UPIలు వాడుతున్నాం. ఎక్కడైనా బ్యాంక్ అభివృద్ధి ఎక్కడ డెవలప్ ఆగలేదు. ఈ విధంగా మన బ్యాంకుల్లో నిరంతరం కృషి జరుగుతూనే ఉంది. సర్వర్ ఆపట్లేదు కదా, సాటర్డే సండే వచ్చిందనేసి సర్వర్ ఆపేసినామా? లేదు కదా, బ్యాంకింగ్ సర్వీస్ జరుగుతుంది కదా. అదేవిధంగా 5 days బ్యాంకింగ్ ఇస్తే ప్రజలు ఎక్కడ నష్టపోరండి. జాగ్రత్తగా వాళ్ళ యొక్క టెక్నాలజీ వాడుకొని, ఇప్పుడు అందరూ సాఫ్ట్ ఫోన్, ప్రతి ఒక్కరింట్లో సాఫ్ట్ ఫోన్ ఉంది, అది వాడుకొని బాగా డెవలప్ చేస్తున్నాం. కాబట్టి మన ఇండియా బాగా అభివృద్ధి పదం డిజిటల్ ఇండియా లాగా మారాలంటే ఖచ్చితంగా 5 days బ్యాంకింగ్ రావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి మా యొక్క
మా యొక్క ప్రొద్దుటూరు అయితేనేమి ఇండియా వైడ్ నేషనల్ వైడ్ స్ట్రైక్ ఇచ్చినాం. ఎక్కడ తగ్గమండి. చాలా థ్యాంక్స్ కామ్రేడ్స్, ఇంతమంది వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మిత్రులందరికీ మా యూనియన్ తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బ్యాంకర్స్ యొక్క ప్రధానమైన డిమాండ్ 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే బ్యాంకింగ్ విధానం అనేది ఒకప్పట్లా లేదు ఇప్పుడు. ఎందుకు ఒకప్పుడు బ్యాంకింగ్ అంటే కేవలం నగదు డిపాజిట్ చేయడము, నగదు విత్డ్రా చేసుకోవడము, లేదా అకౌంట్ ఓపెన్ చేసుకోవడము, ఇంకా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోవడం, దీని వరకు మాత్రమే బ్యాంకింగ్ అనేది ఉపయోగపడతా ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకింగ్ లో వచ్చినటువంటి ఎన్నో విప్లవాత్మక మార్పుల వల్ల బ్యాంకింగ్ రంగము చాలా మారిపోయింది. ప్రజలకు అవసరమైనటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ కూడా బ్యాంక్ అనే ఒక నీడ కిందికి తీసుకొని రావాలి. ఇది ఒక అంబ్రెలా లాగా ఉండాలి. ఒక సగటు మనిషికి కావాల్సిన ఆర్థిక అవసరాలు అన్నీ కూడా బ్యాంకులోనే దొరకాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అన్ని దీని కిందకి తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, జనరల్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇంకా లేకపోతే క్రెడిట్ కార్డ్స్, డీమ్యాట్, ఇంకా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఇలా ప్రజలకు కావాల్సిన ప్రతి ఆర్థిక అవసరం ఏదైతే ఉందో అవన్నీ కూడా బ్యాంకులోనే జరగాలి అనే ఉద్దేశంతో చేయడం వల్ల బ్యాంకు ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి పెరిగింది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ఎన్నో స్కీములు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, అదేవిధంగా సావరిన్ గోల్డ్ బాండ్ చూసుకోండి, స్వనిధి, పిఎం స్వనిధి చూసుకోండి, విశ్వకర్మ లోన్స్ తీసుకోండి, సుకన్య సమృద్ధి తీసుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతున్నాయంటే అవి కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ వల్లే అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఒత్తిడిని భరించాలి, ఈ ఒత్తిడిని జయించాలి అంటే ప్రతి ఉద్యోగికి తగిన విశ్రాంతి అవసరము. తగిన విశ్రాంతి ఉన్నప్పుడే తను మానసికంగా బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబంతో సరైన సమయం గడపలేకుండా ఉన్నాడు. సో వీటన్నిటిని కూడా జయించాలంటే, కస్టమర్ కు సరైన సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే, అదేవిధంగా బ్యాంకులో ప్రొడక్టివిటీ పెంచాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ 5 డే బ్యాంకింగ్ విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మేము 2015 నుంచి దీన్ని అడుగుతా ఉన్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిమాండ్ కాదు ఇది. అప్పుడు మాకు 10th బైపార్టీ సెటిల్మెంట్ జరుగుతూ ఉండింది. ఆ తర్వాత 11th బైపార్టీ సెటిల్మెంట్ అయిపోయింది. 2024లో 12th బైపార్టీ సెటిల్మెంట్ అయిపోయింది. 2024 ఐబీఐ కూడా ఇన్ ప్రిన్సిపల్ దీనికి ఒప్పుకోవడం జరిగింది. ఐబీఐ ఒప్పుకున్నప్పటికీ దీన్ని డిఎఫ్ఎస్ వద్ద ఇది పెండింగ్ ఉంది. సో దానికి ఎన్ని సంవత్సరాల నుంచి మేము అడుగుతా ఉన్నా కూడా దీన్ని డిఎఫ్ఎస్ వద్ద పెండింగ్ లో ఉంది. అది అండర్ కన్సిడరేషన్ అంటున్నారు తప్ప దీన్ని ఎటు తేల్చకుండా ఇలాగే పెట్టడం జరిగింది. సో అందుకని మేము ఈ యొక్క విప్లవాన్ని దీన్ని మేము తీవ్రతరం చేస్తున్నాము. మా యూనియన్స్ ఇచ్చినటువంటి కాల్ మేరకు ఈ రోజు దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కడం జరిగింది. సో 24 గంటల స్ట్రైక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 26వ తేదీ రాత్రి 12 నుంచి 25వ తేదీ రాత్రి 12 వరకు ఇది కొనసాగుతుంది. సో ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు మొదలైనటువంటి ఈ 5 డే బ్యాంకింగ్ విధానం మేము ఖచ్చితంగా సాధించే వరకు వదిలిపెట్టము అనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బ్యాంకు ఉద్యోగులందరికీ 5 డే బ్యాంకింగ్ అనేది మాత్రమే ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే 5 డేస్ బ్యాంకింగ్ వల్ల బ్యాంకర్స్ యొక్క హెల్తీ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అలాంటితో పాటు వారి యొక్క కుటుంబాలతో ఆనందంగా 2 రోజులు పనికాలం చేస్తారు. వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ యొక్క ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే మేము కస్టమర్స్ కూడా బాగా సర్వ్ చేస్తాం 5 రోజులు అయితే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఎల్ఐసికి కానీ, వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ 5 డేస్, ఆర్బీఐ, నాబార్డ్, సెబీ, ఇలా ఎల్ఐసి, ఎన్ని యూనియన్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని తీసుకుంటే వాళ్ళందరికీ 5 డేస్ బ్యాంకింగ్ ఇస్తున్నారు. ఒక్క బ్యాంకర్స్ కు మాత్రమే ఎందుకు ఇవ్వరు? ఇది మా యొక్క దేశవ్యాప్తమైన సరైన డిమాండ్ కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపై దృష్టి సారించి తక్షణమే వాళ్ళు ఏదైతే మా బైపార్ట్మెంట్ సెటిల్మెంట్ లో మరియు జాయింట్ నోట్ లో ఇచ్చినారో తగు విధానంగా వెంటనే ఈ యొక్క డిమాండ్ను 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్ను అమలు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, డిఎఫ్ఎస్ ద్వారా ఆర్థిక మంత్రి అందరినీ కోరుతున్నాము. ఈ డిమాండ్ ఎల్లకాలము ఉండదు, త్వరలో ఇది ముగిసిపోయి మాకు 5 డేస్ బ్యాంకింగ్ వస్తుందని ఆశిస్తున్నాము. ఈ దానికోసము ఈ పోరాటంలో మా యొక్క బ్యాంకర్స్ 10 లక్షల మంది ఎంత దూరమైనా పోరాడేదానికి, ఎంత దూరమైనా వచ్చేదానికి సిద్ధంగా ఉండాలని ఈ యొక్క సభా వేదికగా ఈరోజు ఈ స్ట్రైక్ ప్రతి నలుమూల, దేశ నలుమూలన, మన ప్రొద్దుటూరుతో సహా ప్రతి దేశ నలుమూలన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సభను అందరూ కలిసి విజయవంతం చేసి
ఈ యొక్క నినాదము ఢిల్లీలోని కూర్చున్న కేంద్ర పెద్దలందరికీ వినపడి మాకు తక్షణమే 5 రోజులు బ్యాంకింగ్ ఇవ్వాలని మీ ద్వారా, మీడియా ముఖ ద్వారా, ప్రజల ద్వారా, అందరి ద్వారా మేము ఆ యొక్క మంత్రివర్గాన్ని కోరుతున్నాము. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.